భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకే నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించండి. ఇంకా రానైన బిడ్డలను త్వరితగతిలో మా మధ్యలోనికి రప్పించమని అడుగుచున్నాము నా తండ్రి. నేటి దినాన నా ప్రభా ప్రార్థనా కూటాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలను మీరు దీవించండి. పాటలు పాడుచుండగా చక్కని స్వరాలు దయచేయమని అడుగుచున్నాను నా ప్రభా. నాయన నేటి దినాన నీ దైవజనులు నిలబెట్టుకుని మీరు మాకు ఏ వర్తమానం అయితే అందించబోతున్నారో దానికి మేము అందరము సంసిద్ధత కలిగిన ప్రభా, వాక్యం వినడానికి నా తండ్రి ఆతృత గలవారమైన ప్రభా, వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను నా ప్రభా. ఏకీభవించిన ప్రతి బిడ్డను ఈ ప్రార్థన ప్రారంభిస్తుండగా నా తండ్రి, ప్రారంభ ప్రార్థన మొదలుకుని నా తండ్రి ముగింపు వరకు నా తండ్రి నీ నామానికి మహిమకరంగా కూడిన బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా జరిగించుకుని ఈ శ్రమకాల ధ్యాన కూటముల ద్వారా వచ్చే దీవెన ఆశీర్వాదాలతో మమ్మలను మా కుటుంబాలను దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాపక్షమా యేసు ప్రభో నీ దివ్యక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభో నీ దివ్యక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా దోషము చేసినది నేనే కదా మోసములో బ్రతికిన నేనే కదా దోషము చేసినది నేనే కదా మోసములో బ్రతికిన నేనే కదా మోసితివా నా శాపభారం మోసితివా నా శాపభారం బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభో నీ దివ్యక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నాచించినది పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నాచించినది కాపరివైనను బ్రోచితివి కాపరివైనను బ్రోచితివి బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభో నీ దివ్యక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా ఎందులకో నాపై ఈ ప్రేమ అంతదయా స్వామి నామదికి ఎందులకో నాపై ఈ ప్రేమ అంతదయా స్వామి నామదికి అందులకే భయమొందితిని అందులకే భయమొందితిని బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభో నీ దివ్యక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా నీ
పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మితిని పాదములను నమ్మితిని పాదములను బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు వలెను శీలా వలెను పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకేన్ ఒంటరి అయినా గొర్రెను వెదకేన్ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలసి తిరిగి రాగా తప్పు తెలసి తిరిగి రాగా
తండ్రి అతని చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతము పాతాళంబే వారి అంతము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టిరేసు నాదు నకట అట్టి శ్రమలా నొంది పలుగా యేసు స్వామి నాడు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత మొయ్యలేని మ్రానునొకటి మోపి రేసు వీపుపైనే మొయ్యలేక ప్రాణి తోడా మూర్ఛబోయే యేసు తండ్రి ఎంతో వింత ఎంతో
ఎంతో చింత యేసునాదు మరణమంతా కొయ్యపైనే సయ్యన్ బెట్టి కాలు సేతు లాలో చీల కఠినులంతా గూడి కొట్టిరి ఘోరముగా క్రీస్తు బట్టి ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమంతా దాహముగోనా చేదు చిరగా ద్రావనిడిరే ద్రోలగడ దాత్రి ప్రజల బాధ కూర్చి ధన్యుడా దివికే నహ ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా బల్లెముతో ప్రకన్ బొడవ తారే నీరు రక్త మహా ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కెలమి నొసగు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా. మనందరము కూడా ఆరాధనలో ఎక్కిపోద్దాం. ఓ ప్రభువా నా పెదవులను తెరువుము, అప్పుడు నానోరుని స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దొండునట్లు మహిమా కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నేటి ధ్యాన వాక్య భాగము కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 89వ చరణం నుండి 96వ చరణం వరకు. ఫోటోజు రెబెక్కా గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా నడిపించాల్సిందిగా మనవి. రెబెక్కా గారు ఉత్తర ప్రత్యుత్తర భాగము నడిపించాలని మనవి.
రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని 89 87 ఇక్కడ నుంచి. యెహోవా నీ వాక్యము ఆకాశమును నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషనీయమైన ఎడల నీ శాసనములను నేను నశించుచున్నాను. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడనూ వాటిని మరువను. నీ ఉపదేశమును నేను వెతుకుచున్నాను, నేను నీ వాడినే నిన్ను రక్షించును. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచున్నారు, అయితే నేను నీ శాసనమును తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. ఎంతటితో నేటి దినమునకైనా ప్రత్యుత్తర భాగం ముగిస్తున్నది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు నుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమును కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు సత్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. ఎంత పర్యంతం. నేటి ప్రత్యుత్తర భాగము చదివినిపించిన రెబకా గారికి, ధ్యాన వాక్య భాగములో నడిపించిన నీలిమ గారికి వందనాలు తెలియచేస్తున్నాం. మనందరము కలిసి కీర్తన పుస్తకంలో నుండి 16వ కీర్తన యెహోవా నా మొరలు ఆలించెను అనే కీర్తన పాడుకుంటూ చివరి చరణమునకు లేచి నిలువబడగా ఐజక్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. వాక్య ధ్యానం కొరకు ఐజక్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదీనైనుడగునా దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాగ్బల నిశాంతమున చేర్చి సేదదీసెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను.
बोलुनामदिन्दन प्रदीप्तवाक्यं कुशाहतीन् यदेच्छलन्निटि कुदिंचि पापपु మొదల్ తుదల్ నరికి దరికి చేచెను యెహోవా నా మొరలాలించెను ధన మహాదయను నన్ను గణించెను అనీతి వస్త్రమిడలించెను యేసునాదు రక్తమున ముంచెను వినూత్నయత్నమెదను నీయెన్నడు గణన్వినన్ ప్రేమ నాకు చూపెను యెహోవా నా మొరలాలించెను ధన మహాదయను నన్ను గణించెను విలాపములగు చెవిచెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగను పైకి లాగి నన్ను కలావలు మనస్సులోన నిలిపెను యెహోవా నా మొరలాలించెను ధన మహాదయను నన్ను గణించెను అగన్య పాపియని ద్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కోపగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగానంచెను యెహోవా నా మొరలాలించెను ధన మహాదయను నన్ను గణించెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాన్నగారు యేసయ్య, మీరు మా సంఘాన్ని మమ్మల్ని ప్రేమించి ప్రభా, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క దినమును బట్టి మిమ్మల్ని స్తుతించు ప్రభా. ఈ యొక్క లెంటులోని 33వ దినమునందు ప్రభా, ఈ సాయంకాల సమయంలో సంఘ బిడ్డలు 50 మంది కూడా ప్రభా చిన్న మందగా చేరి మీ యొక్క నామమును బట్టి ప్రార్థించుటకు ప్రభా, పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరచడం మోకారికి తెచ్చిన యొక్క భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతించుచు తండ్రి నాయన యేసయ్య, మరి ముఖ్యమైన ప్రాముఖ్యమైన సమయానికి మమ్మల్ని నడిపించడానికి మిమ్మల్ని స్తుతించు ప్రభా. జీవవాక్యమును ప్రవహించుండగా ప్రభా, మీ యొక్క దీనదాసుల్ని ఏడింతల ఆత్మశక్తితో అభిషేకించండి తండ్రి. మీ సిలువ చోటను మరుగుపరుచుకొని మేము వినగల చెవిని విని అర్థం చేసుకోగల శుద్ధ హృదయాలను మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి. వాక్యమును ప్రభా తండ్రి నాయన యేసయ్య, మంచి నేడలో పడిన విత్తనము వలె 30 దంతలు 60 దంతలు 100 దంతులుగా ఫలించినట్లుగా మా హృదయాంతరంగములు శుద్ధీకరించి పవిత్రపరచమని మీ యొక్క కృపను మా అందరిపై ప్రకాశింపజేసి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని సర్వాధికారి అయిన యేసు నామమును స్తుతించి ప్రార్థించి ఘనపరిచి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ ఘననామమును బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో నేటి దినాన ఈ రీతిగా శిలువ ధ్యాన ఆరాధనలు ఏకీభవించుట దేవుడు మనకిచ్చిన భాగ్యం. అయితే నేటి ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా మూలవాక్యమును చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మూలవాక్యముగా చదువుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు
కారణమాయను. ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు రాస్తున్న వ్యక్తి దేవాతి దేవుని యొక్క విషయంలో ఇతని పిలుపు 3 సార్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన పేరేం పేరండి? ఈ మాటలు రాసిన వ్యక్తి పేరేం పేరు? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? సీమోను అతని మొదటి పేరు. సీమోను అను మాటకు అర్థము వినుట అని అర్థము. సీమోను అను మాటకు అర్థము వినుట. అయితే దేవుడు నీవు రాయిలా ఉంటావు అని చెప్పి పెట్రాస్ అనే పేరు నామధేయం చేశాడు. పీటర్. పెట్రాస్ అనే గ్రీకు పదానికి అర్థము రాయి. వినేవాడిగా ఉన్న నీవు రాయిగా ఉండగలగాలి. దేని కొరకు ఆయన పిలిచాడు అని అంటే గమనించండి ప్రియులారా, మొట్టమొదటి పిలుపు అంద్రేయ ద్వారా దేవుని వద్దకు వచ్చాడు పేతురు. దేవుడు పేతురుని ఏర్పరచుకున్న విధానం చూస్తే అంద్రేయ ద్వారా వచ్చాడు. ఎందుకంటే ఇతడు బెత్సైదా వాడు, జాలరి, చేపలు పట్టుట తన ప్రవృత్తి. అతని యొక్క జీవిత విధానమును గురించి కూడా మనం ఆలోచిస్తే దేవుడు తనకు చక్కని భార్యను బిడ్డను కూడా ఇచ్చాడు. ఆమె పేరు ఏంటయ్యా అని అంటే పెటెట్యువా అనే పేరు ఆమెకు. ఆమె పొంతి కపెర్నహూము ప్రాంతానికి చెందింది. వారికి ఒక బిడ్డ కూడా దేవుడు దయచేశాడు, కుమార్తెను, పెట్రోనిల్లా. ఈ రీతిగా కుటుంబ జీవనంలో జాలరిని ప్రవృత్తిగా ఎంచుకుని కొనసాగుతున్న పేతురును అంద్రేయ ద్వారా దేవుని యొద్దకు నడిపించాడు మొదటి పర్యాయము. రెండోసారి పేతురును దేవుడు పిలిచాడు. మీరు ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో చూడాలి అని అంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే అంద్రేయ ద్వారా దేవుని దగ్గరకు వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండవది మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూస్తే ప్రభు పేతురును పిలిచినట్టుగా ఉంటుంది. మూడో పర్యాయము ఎందుకు పిలిచాడు? ముమ్మారు పిలవాల్సిన ఆవశ్యకత ఏంటనంటే మూడవసారి పిలిచిన ఈ ఉద్దేశము అతనిని అపోస్తలునిగా, అపోస్తలుడు అనే మాటకు అర్థము పంపబడినవాడు. దేని కొరకు పంపబడుతున్నాడు ఆయన అని అంటే సువార్త పరిచర్య కొరకు పంపబడిన వాడిగా ఉండి పేతురును దేవుడు పిలిచాడు. అయితే పేతురు దేవుడు పిలిచిన విధానములోనే చాలా మార్లు పడిపోతూ ఉన్నాడు. మీరు గమనించండి ప్రియులరా, దేవుడు పిలిచిన పిలుపుకు లోబడిన వాడై వచ్చి తర్వాత ఆయనతో ఉండుట అతనికి సముఖత లేనప్పుడు మరలా వెళ్ళిపోయి జాలరి ప్రవృత్తిని కొనసాగించడానికి సిద్ధపడినప్పుడు మనం పాట పాడుకుంటాం కదా, నడిపించు నానావా. ఆ పాట రాసింది పేతురు గారు లాంటి వాళ్ళ కోసమే. దేవునితో ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటామే. అలా వెనక్కి వెళ్ళిపోయి నా జీవనం నేను బతుకుతాను అనుకున్నవాడికి ఏమీ దొరకదు. ఆయన కూడా అలాగే, నేను చిన్నప్పటి నుంచి జాలర్ ప్రవృత్తుల్లో ఉన్నాను కదా, నా బతుకు నేను బతుకుతానని చెప్పి మళ్ళా వలట్టుకుని వెళ్ళిపోయాడు దోనేసుకుని. రాత్రంతా కష్టపడ్డాడు, కానీ ఒక్క చేప పిల్ల కూడా దొరకలా. తెల్లారేసరికి మరలా ప్రభువు సమీపించి ఆయన దోనిలోనికి వెళ్ళినప్పుడు రా కుడి ప్రక్కన వల వేయమనగానే విస్తారమైన చేపలు పడ్డాయి. ఈయన ప్రభు సుమి అని వివస్త్రుడైనందున వెంటనే గలిలయ సముద్రంలోకి దుమికెను అని బైబిల్ వాక్యంలో రాయబడి ఉంటుంది. ఇలాగ అనేక పర్యాయాలు పడిపోతూ ఉన్నాడు. ఆత్మను పొందుకున్న తర్వాత పేతురు విశ్వాసములో కంచుకోటగా మార్చబడ్డాడు. అంటే రాయిగా స్థిరత్వాన్ని సంపాదించుకున్నాడు. ఈ పత్రిక పేతురు గారు రాయడంలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా ప్రియులరా? నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులను చాలా హింసించేవారు. నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులను చాలా హింసకు గురి చేస్తూ వారి ఆపదలో ఉన్నప్పుడు, శ్రమలు ఎదురవుతున్నప్పుడు మనము ఒరే నిన్నాడు బాధ పెట్టాడు రా, ఆయన గుర్తుపెట్టుకోండి, తర్వాత తీసేద్దాం అని కాదండి చెప్పాల్సింది. ఆ బాధలను తట్టుకుని తర్వాత ఎలా మరలా యథాతథంగా ఆరోగ్యవంతులం అవ్వాలి అనేది మనం నేర్చుకోగలగాలి. అంతేగాని వాడు మనల్ని హింసించాడు కాబట్టి ఎప్పటికైనా వాడిని
తొక్కిపెట్టేయాలనేది కాదు. ఇక్కడ నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవుల మీద పడుతున్నటువంటి భయంకరమైన వేదన, బాధలు, ఆపదలు వీటన్నిటినీ చూశాడు. చూసి తాను బబులోనులో నుండి ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. బబులోనులో ఉండి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. రాస్తున్న సమయంలో ఎవరికి రాస్తున్నాడు, ఎలా రాస్తున్నాడు అని మనం గమనిస్తే ప్రియులరా, 2వ వచనం మొదటి అధ్యాయంలో చాలా చక్కగా రాస్తున్నాడు. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఎవరు? ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. శరీరం విషయంలో మాట్లాడట్లేదండి అక్కడ. ఎందుకని? శారీరకంగా నీవు ఆపదలు ఎదుర్కొంటున్నావు, నలుగుగొట్టబడుతున్నావు, శ్రమలు ఎదుర్కొంటున్నావు, శోధనలు ఎదుర్కొంటున్నావు. నీరో చక్రవర్తి చేసింది ఏంటనంటే, ఆనాటి కాలంలో విధ్వంసం క్రియేట్ చేసి యెరూషలేము మందిరంలో అసహ్యమైన హేయమైన జీవిని వధించి వారందరికీ ఆ మందిర విషయంలో అపవిత్రతను ఏర్పాటు చేశాడు నీరో చక్రవర్తి. అంత దుష్ట పరిస్థితులు ఏర్పరచబడినప్పుడు వీరందరూ కూడా రాయబడిన మాటలను చూడగలిగితే, ఆ 2వ వచనంలో మొదటి 2 లైన్లు మనం చూడగలిగితే, విధేయులగునట్లు యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారు మీరు. యేసుక్రీస్తు రక్తము ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి ఈ లేఖ రాస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకు రాస్తున్నాడు ఈ లేఖ? యేసుక్రీస్తు వలన ఆ రక్తంలో ప్రోక్షించబడటానికి ఎందుకు రాస్తున్నాడు అనేది మనం ఆలోచిస్తే, హింసలకు గురైన వారు, ఆపదల్లో చిక్కుకున్నవారు, అట్టి వారందరినీ ధైర్యపరచుట కొరకై పేతురు గారు ఈ మాటలు రాస్తున్నాడు. ఏమంటున్నాడండి అక్కడ? మనము చదువుకున్నటువంటి లేఖన పాఠ్యభాగములను చూస్తే, ఇప్పుడు అందరం కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఆభరణం ఉంది, బంగారపు ఆభరణం. ఇప్పుడు ఎంత కూర్చుందో తెలుసా? బంగారం 10 గ్రాములు 22 క్యారెట్స్ ఎంత అండి అమ్మా? ఈరోజే తగ్గిందంటమ్మా, 490 రూపాయలు తెలుసా? 22 క్యారెట్స్ 66,000 చిల్లర ఉంది. 490 రూపాయలు తగ్గింది. వెండేమో 429 రూపాయలు తగ్గింది కేజీ. తగ్గిందని చెప్పి నేటి దినాన న్యూస్, అది ఉదయకాలంలో వచ్చిన న్యూస్, ఇది అప్డేట్స్లో. అంత విలువను సంతరించుకుని భారతదేశంలోని ప్రతి మహిళ కూడా అత్తర్బత్తంగా చూసుకునేది ఏంటంటే బంగారాన్ని. అంత విలువను సంతరించుకునే దాని యొక్క ముడి పదార్థం ఎలా ఉంటుంది తెలుసా? ముడి పదార్థం, రా మెటీరియల్ ఎలా ఉంటుందండి? కంకర రాయిలో ఉంటుందండి. రాయి వేరు, కంకర రాయి. కంకర రాయిని దీన్ని పక్కన పెడితే ముడి పదార్థాన్ని పోల్చటము గోల్డ్ స్మిత్కి తప్ప ఎవడికి తెలియదు. ఇదా అనేది సిమిలర్గా ఉంటుంది. మరి దాని విలువ ఎప్పుడు సంతరించుకుంటుందంటే ఇక్కడ వివరణ రాశాడు. అదే మాట, నశించు సువర్ణము అగ్ని పరీక్ష వలన. ఏ పరీక్ష? అగ్ని పరీక్ష. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసులారా, మీరు ఎదుర్కొంటున్నవి ఎలాంటివో తెలుసా? అగ్ని వంటి పరీక్షలకు లోనవుతున్నారు, అగ్ని వంటి శ్రమలకు లోనవుతున్నారు, అగ్ని వంటి శోధనలకు గురవుతున్నారు. అగ్ని పరీక్ష వలన ఏ రీతిగా శుద్ధపరచబడుతున్నదో అన్న విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకండి క్రైస్తవులకు ఈ అగ్ని పరీక్షలు ఎందుకు రావాలి? క్రైస్తవులకి అగ్ని పరీక్షలు ఎందుకు రావాలి? నేను రాజమండ్రి ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు ఒక విశ్వాసి నన్ను అడిగిన ప్రశ్న ఏంటయ్యానంటే, ఇక్కడ చాలామంది ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు. కరెక్ట్గా మనం ఇల్లు కట్టుకుని మన గుమ్మం ఎదురుకుండా వీధి ఉందనుకోండి, గుమ్మానికి ఎదురుకుండా వీధి దారి ఏమవుతుంది? తెలీదు కదా. ఎంత మంచోళ్ళు మీరు.
అమ్మా ఏమవుతుందని అడిగానమ్మా, ఏమంటారని అడగలా, ఏమంటారని అడగలేదమ్మా, ఏమవుతుంది అని అడుగుతున్నాను. ఏమండి రావు గారు, ఏమవుతుంది? ఇంట్లోకి రారు కదా, ఇదే కానీ ఇంట్లోకి రారు. రేయ్ బాబు, మీ ఇద్దరు మీటింగ్ ఆపేయాలి. వెరీ గుడ్. మీకు ఎవరికి తెలిసినా మీరు చెప్పరు, నేనే చెప్తాను. ఆ ఇల్లు అభివృద్ధి పొందదు అని ఒక మైండ్ సెట్. కారణము ఆ వీధి పోటు వలన అభివృద్ధి క్షీణిస్తుంది అన్న ఒక మైండ్ సెట్ మనలో ఉంది కదా. అయితే కడియం ప్రాంతంలో ఒక సోదరుడు సేమ్ అలాంటి స్థితిగతిలో ఉన్న ఒక ఇల్లును కొనుక్కున్నాడు. ఎప్పుడు కొనుక్కోవడానికి రావట్లేదు, తక్కువ రేటుకి అమ్మేశాడు. తక్కువ రేటుకి, చాలా లీస్ట్ ప్రైస్కి అమ్మేశారు. అమ్మేస్తే వీడు కొనుక్కున్నాడు. కొనుక్కుని ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత వ్యాపారం మొదలుపెట్టాడు. ఒక స్టైర్ వేసాడు, ఇంకో వ్యాపారం మొదలెట్టాడు, ఇంకో బిల్డింగ్ వేసాడు, ఇంకో వ్యాపారం మొదలెట్టాడు, 3 స్థలాలు కొన్నాడు. ఆ సహోదరుడు నన్ను వచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు ఆడు ప్రార్థనకి వెళ్ళడం, ప్రార్థన చేయడు, దేవుడికి దండం పెట్టడం, ఆడు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు ఎందుకు కడుతున్నాడో నేను ఎందుకు కట్టలేకపోతున్నాను. ఇది నన్ను అడిగిన ప్రశ్న. ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? అమ్మా గట్టిగా. మూఢనమ్మకం అయితే కళ్ళెదురుకుండా కనిపిస్తుంది కదమ్మా. అర్థం కాల? దానిలో ఉన్నవాడు ఎదుగుదల లేదు, మరి ఎదుగుదల లేదు ఆ ఇల్లు కట్టుకున్నవాడికి, అందుకే అమ్మేశాడు. అదే నేను అడుగుతున్నాను. మీరు నన్నే ప్రశ్నిస్తే మళ్ళీ ఎలాగా? నేను మిమ్మల్ని ప్రశ్నించే ప్రశ్న మీరు నన్ను అడిగేస్తున్నారు. నేను అడిగే విషయం ఏంటంటే ప్రియులారా, ఇది ఎందుకు అడుగుతున్నాను అంటేనమ్మా, జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. మనలో ఉన్నటువంటి మానసిక అసమతుల్యత, మానసిక అసమతుల్యత ఏంటో తెలుసా? ఫలానా పరిస్థితులు ఎదురైతే నేను ఎదగలేను, ఫలానా పరిస్థితులు ఉంటే నేను ముందుకు వెళ్ళలేను. ఇది మానసిక అసమతుల్యత. అయితే ఆ విషయానికి సమాధానం ఏం చెప్పాలో నాకు తెలియలా. అలాగే బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే ఉన్నాను, విన్నాను. తర్వాత ఓ రోజు ఓ సందర్భంలో మా యొక్క నాయకులను కలవడానికి వెళ్ళినప్పుడు నేను అడిగాను కదండి పాస్టర్ గారు, ఇదేనండి అని చూపించాడు. ఏం సమాధానం చెప్పాలి ఆయనకి? ఏం మాట్లాడలేక చెప్తానరా నీకని చెప్పి ముందుకు వెళ్ళిపోయాం, పని కానిచ్చుకున్నాం. తర్వాత పేతురు పత్రికలో ఈ మాట తగిలింది. ఎప్పుడు ఆ ప్రశ్న వేసిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నప్పుడు తలపులోకి వచ్చింది, నశించు సువర్ణము అగ్ని పరీక్షకు లోనై ఏ రీతిగా పరిశుద్ధపరచబడుతున్నది అన్న విషయం. మరి దాన్ని దీనికి ఎలా కనెక్ట్ చేసి చెప్పాలరా బాబు అని ఆలోచనలో పడ్డాను. ఆలోచనలో పడినప్పుడు అప్పుడు ఒకటే అనిపించింది, ఇహలోకంలో నువ్వెంతైనా సంపాదించు, ఎంతైనా సంపాదించు, అది నీ యొక్క దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆలోచనలు బట్టి, నీ శ్రమను బట్టి, నీ కష్టాన్ని బట్టి అభివృద్ధి పొందుతావు. దేవుడు నాకు ఇస్తాడు కదా ప్రవ్వా, నువ్వు నాకు ఇచ్చేయి అని చెప్పి గాలి దగ్గర దీపం పెడితే దేవుడు ఏమెత్తాడు? వాడు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత వ్యాపారం పెట్టి కష్టపడ్డాడు. మొదటి విషయం, ఇంట్లోకి వచ్చిన తర్వాత వ్యాపారం పెట్టుకుని కష్టపడ్డాడు. కష్టపడినోడికి ఫలితం దక్కకుండా ఎక్కడ ఉండదు. ఒప్పుకుంటారా? రైట్. రెండోది, వచ్చిన దానిని సద్వినియోగపరచుకోవటం వేరు, వృధాపరుచుకోవటం వేరు. వాడు సద్వినియోగపరుచుకుని రెండో వ్యాపారం ప్రారంభించాడు. మన జేబులో 100 అయితే ఉంటే 1000 ఉన్నట్టు బిల్డప్ ఇస్తాం మనం. మన దగ్గర 100 ఉంటే 1000 రూపాయలు బిల్డప్ ఇస్తున్నాం. ఆ 100 రూపాయలని ఈ మధ్యకాలంలో ఎక్కువగా యాడ్స్ అయ్యేస్తున్నాడు మన అంబానీ. 500ని 5000 చేయటం ఎలా? 5000ని 5 మిలియన్ చేయటం ఎలా? అంటే ప్రతిదానికి ఊరకన వచ్చేది ఏదిని? కష్టపడాలి, శ్రమ పడాలి, దానికి తగిన పరిశ్రమ చేయాలి.
అంతే తప్ప ఊరకనే 500 పెడితే 1000 రూపాయలు వచ్చేసింది కదా, 1000 రూపాయలు పెడితే 5000 వచ్చేస్తుంది కదా అనుకుంటే కుదరదు. అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుందో తెలీదు. అది ఎలాంటిది అనుకుంటున్నారు? చాలామందికి ఈ వ్యసనం ఉంటుంది, కార్డ్స్ వ్యసనం. ఆ వ్యసనం ఉన్నవాడు ఏం చేస్తాడనంటే, ఒక్కసారి వచ్చింది కదా అని రెండోసారి నుంచి పెడతానే ఉంటాడు. ఎప్పటికప్పుడు పులోమంట వచ్చేస్తుంది అని, ఇంకా రాదాడికి. దాన్ని ఏంటనంటే వ్యసనం అని అంటారు. మనం పడుతున్న పని కొరకు చేస్తున్న ప్రతి కార్యాన్ని శ్రమ అని అంటారు. ఆ శ్రమలో మనం బాధపడినా ఫలితం మాత్రం పక్క. ఇక్కడ ప్రభువారు అదే చెప్తున్నాడు, నశించిపోయే సువర్ణము దేని వలన అది విలువను సంతరించుకుంటుందండి? శ్రమ, అగ్ని పరీక్ష, శోధనకు గురి కావటం వలన. మనం అభివృద్ధి పొందాలి అని అనుకుంటే లోకరీతిగా ఉంటే అభివృద్ధి ఈజీగా వచ్చేస్తుంది, లోకానుసారంగా ఉంటే. కానీ దేవునిలో ఉన్నవాడు అభివృద్ధి పొందాలి అని అంటే తన అంతరాత్మక సమాధానం చెప్పాలి, దేవునికి సమాధానం చెప్పాలి. ఈ రెండిటి మధ్యన అంతర్మదనం జరుగుతుంది. అందుకనే శరీరమునకును ఆత్మకును ఎప్పుడూ వైరవమే అని అన్నాడు ప్రభువారు. కనుక నీవు ఇహలోక అభివృద్ధి పొందాలి అనుకుంటే ఆత్మీయంగా క్షీణిస్తావు, ఆత్మీయంగా అభివృద్ధి పొందాలనుకుంటే ఇహలోక స్థితిని పట్టించుకోకూడదు. కనుక జాగ్రత్తగా గమనించండి. తనకు ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తే అలాగండి అని వెళ్ళిపోయాడు తను. తర్వాత మళ్ళీ నన్ను ఇంకేం అడగల. ఇక్కడ పేతురు గారి ద్వారా ప్రభు మనకేం చెప్తున్నాడు అయ్యానంటే, ఆ సమయమున నిరోధ చక్రవర్తి ద్వారా వచ్చిన శ్రమలు, వారికి పడిన బాధలు, వారు అనుభవించిన హింసలు, వీటన్నిటినీ తలపోసుకుని మీకు ఎందుకు ఈ అగ్ని వంటి శోధనలు ఎదురవుతున్నాయి, ఎందుకు ప్రభు వాటికి అవకాశం ఇచ్చాడు అని అంటే, చూడండి ప్రియులారా, 2వ వచనం నుండి 5వ వచనం వరకున్న భాగమును మనము జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయములోనే ఏమంటున్నాడు? అక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు అక్కడ చెప్తున్న మాట, మీరు ఆత్మను పొంది దేవునికి విధేయులై యేసు రక్త ప్రోక్షణకు అర్హమైన స్థితిని సంపాదించుకోగలిగితే మీ యొక్క స్థితి ఎలాగుంటుందో తెలుసా ప్రియులారా? అక్షయమైనదియును నిర్మలమైనదియును వాడబారని స్వాస్యము కలుగునట్లుగా విశేష కనికరము మనలను నూతనమైన జన్మములోనికి నడిపిస్తుంది. కనుక ఈ కడవరి కాలమందు బలపరుచుటకై సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగు నిమిత్తమై దేవుడు ఈ అగ్ని వంటి శోధనల చేత మనల్ని పరీక్షిస్తున్నాడు. అగ్ని వంటి శోధనల చేత పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు 10th క్లాస్ బిడ్డలందరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ రోజున మ్యాథ్స్ ఎగ్జామ్ జరిగింది. స్కూల్లో మ్యాథ్స్ చెప్తున్నప్పుడు మా సార్ బోర్డు వైపు తిరిగి ఏదో మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు స్టెప్ బై స్టెప్. ఇక్కడికి వచ్చి ఎరా ఏం చేసేవారు ఈ రోజు అని పక్కనోడితో ముచ్చట్లాడుతున్నాడు. ఈక్వేషన్ అర్థం కాల. రేపు పొద్దున ఎగ్జామ్లో అదే క్వశ్చన్ వచ్చింది. ఏం రాస్తాడండి? ఈక్వేషనా తెలీదు, వేసే ఆ స్టెప్ బై స్టెప్ తెలీదు, ఆ క్వశ్చన్ వచ్చింది, మస్ట్ అండ్ షుడ్ రాయాలి. ఏమి రాస్తాడు? ఏమి రాయడు. ఆ పరీక్ష వలన వీడిలో ఉన్న సత్తువ ఏంటో బయటపడిపోతుంది. అందుకనే నేను నువ్వు విశ్వాసులమని డప్పు కొట్టుకోవటం కాదు, దేవుడు మనలో ఉన్న నిజమైన విశ్వాసాన్ని, నిజమైన ఆత్మీయ స్థితిని బయటికి కనుపరచు నిమిత్తమై అగ్ని వంటి శ్రమలను శోధనలను మనకిచ్చి ఆ పరీక్షల ద్వారా ఫిల్టర్ చేస్తాడు మనల్ని. ఏం చేస్తాడండి? వడకడతాడనమాట. ఎవరు నిజమైన విశ్వాసులు, ఎవరు నటన విశ్వాసము కలిగిన వారు. ఆ వడకట్టి ఏం చేస్తాడో తెలుసా ప్రియులారా? రక్షణలోనికి మనలను స్థిరముగా ఉంచి ఈ హింసలు, బాధలు, వేదనలు, ఇరుకులు, శోధనలు ప్రతి దానిలో నుంచి, ప్రకటన గ్రంథంలో అంటాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎక్కడికి? 1000 ఏండ్ల పరిపాలనలోనికి. ఆ శ్రమలు అనుభవించిన తర్వాత ఆయనే మనల్ని దగ్గరికి హక్కును చేర్చుకుంటాడండి. వాటిలో నిలువరం కలిగి ఉండాలి, ఆ శ్రమను తాళగలిగి ఉండాలి, దాటుకుని వెళ్ళాలి. ఈ బంగారం కూడా అంతే. ఆ కరగబెడుతున్నప్పుడు అగ్నికి లోనే అది కరగాలి. కరిగి వాడు ఊదుతున్నప్పుడు దానిలో ఉన్న వ్యర్థమంతా, మాలిన్యమంతా పక్కకు పోతుంది. నేను కరగను అని కరాగా కూర్చుంది అనుకోండి, అది విలువను సంతరించుకోలేదు. కారణం
మలినములన్నిటినీ దాంతో ఉండటం ద్వారా ఏ వస్తువు చేసినది నాణ్యతను సంతరించుకోలేదు. అలాగే విశ్వాసి కూడా ఈ శోధనల చేత పరీక్షించబడితేనే నిజమైన దేవుని బిడ్డగా ఉండగలుగుతాడు, నిజమైన రక్షణానుభవంలోనికి మలచబడతాడు. అందుకే ప్రభు వారు పేతురు ద్వారా నేటి దినాన ఈ సిలువ ధ్యాన కూడికలో మనతో చెప్తున్నాడు, మేము 32 రోజులు సిలువ ధ్యానాల కూడికలు ఏకీభవించేసాం కాబట్టి ఇంకొక 8 రోజులు లేదా ఇంకొక 7 రోజులు వచ్చేసామనంటే 40 రోజులు పూర్తయిపోతాయి, ఇంక హ్యాపీగా మేము చచ్చిపోయిన పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటే కుదరదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని దినాలు వచ్చినా, ఎన్ని రోజుల తరబడి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నా నీ విశ్వాసము దేవుడు చూస్తే తప్ప, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తే తప్ప నిన్ను తన సొత్తుగా అంగీకరించడు. అందుకే ఆ పరీక్షలు ఎలా పెడుతున్నాడంటే శోధనలకు అప్పగించుట ద్వారా, బాధలకు అప్పగించుట ద్వారా మనల్ని పరీక్షిస్తున్నాడు. అందుకనే మనకు ఆ శోధనల ద్వారా, బాధల ద్వారా పరీక్ష ఎలా ఉంటుందో మచ్చుకు అర్థమవడం కోసమే 42 అధ్యాయాలు ఉన్న ఒక పుస్తకాన్ని మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. 42 అధ్యాయాలు ఉన్న ఒక పుస్తకాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. ఏంటంటే ఆ పుస్తకం యోబు గ్రంథం. విశ్వాసములో మేటి సాటి అని ప్రభువే సాక్ష్యం ఇచ్చిన ఆ యోబు శోధించబడిన తర్వాత 23వ అధ్యాయం 10వ వచనంలో చాలా చక్కగా రాస్తాడండి. ఏసన్న గారు కూడా అదే మాటని పాటగా రాశాడు. నేను వెళ్ళు మార్గము నా యేసుకు తెలియను, శోధించబడిన మీదట నేను సువర్ణముగా మారతాను. శోధించబడితే సువర్ణముగా మారతాడంటండి. ఎవరు? యోబు గారు అంటున్న మాటలు ఇవి. ఆ సువర్ణము విలువను సంతరించుకొని అంత చక్కగా మార్చబడాలంటే అగ్ని వంటి శోధనలు ఎదుర్కోవాల్సిందే. ఆ అగ్ని వంటి శోధనలు ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన ఆత్మ చేతని బలపరుస్తాడు ప్రియులారా. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అని రాస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే నీకు శోధనల చేత నేను పరీక్షించాలనుకున్నప్పుడు తన ఆత్మను నీతోనే ఉంచుతాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ 6-7 వచనాల్లో మాట్లాడుతున్న మాట ఏంటనంటే అది కరగాలి. అగ్ని పరీక్షకు లోనైనప్పుడు బంగారం కరగాలి. కరిగితేనే దానిలో ఉన్న మాలిన్యం పోతుంది. అందుకనే ప్రభువారు యెహెజ్కేలు గ్రంథంలో మాట్లాడుతూ మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి, అంటే కరుకైన స్థితిగతి, మొద్దుబారిపోయిన స్థితిగతి, కఠినమైన స్థితిగతిని మనలో నుంచి వైదొలగించడానికి దేవుడు మనకిస్తున్న పరీక్ష ఏంటో తెలుసా? శోధన. ఎంత కఠిన పాషాణమైనా సరే దేవుడు మనకిచ్చే శోధనల ద్వారా ఖచ్చితంగా కరగాల్సిందే. దయనీయమైన విషయాలు కొన్ని మనం కోవిడ్లో చూసాం. ఎంత కఠిన హృదయమైన ఆ పరిస్థితులు చూసినప్పుడు ఖచ్చితంగా కరగాల్సిందే. నేను 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, గుట్టలుగా శవాల్ని గోతులో పడేసి కప్పెట్టింది. భయంకరమైన తుఫాన్ వచ్చినప్పుడు మొత్తం అన్నీ కొలాప్స్ అయిపోయి, ఆ స్టేట్ ఏదో గుర్తు రావట్లేదు నాకు, ఎక్కడికక్కడ శవాలు దెబ్బలు తయారైపోయినాయి. ఆ పరిస్థితుల్లో పెద్ద గొయ్యి తీసేసి ప్రొక్లైనర్స్తో సమాధుల్ని, ఆ శవాల్ని దానిలో పూర్తి చేశారు. తర్వాత ఈ కోవిడ్-19లో సేమ్ అదే పరిస్థితి. కోవిడ్-19లో కూడా సేమ్ అదే పరిస్థితి. ఏంటయ్యానంటే ఎవడు దగ్గరికి రావడానికి లేదు. అదే పరిస్థితి. ఎంత దయనీయమైన పరిస్థితో. అప్పుడు వరకు సుకుమారంగా చూసుకున్న మన ఈ దేహాన్ని ఆ కోవిడ్ అటాక్ అయిన తర్వాత కన్నవారు కానీ కట్టుకున్నవారు కానీ దరిదాపులో రానివ్వకుండా ఎంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నామో తెలుసా? అందుకే ప్రభు చెప్తున్నాడండి ప్రియులరా, ఏమంటున్నాడంటే రెండవదిగా నీలో ఆ కాఠిన్యము తొలగిపోవాలి. నువ్వు ఎలాగుండాలో తెలుసా? మాంసపు గుండెను కలిగి ఉండాలి. కఠిన పాషాణముతో బండరాయి వంటి హృదయాంతరంగాలు నీలో ఉండకూడదు. మార్పు రావాలి. దేనివల్ల రావాలి? ప్రభు నిన్ను పరీక్షించినప్పుడు ఆ శోధనల చేత నువ్వు పరీక్షకు గురైతే నీలో మార్పు రావాలి. అందుకనే
రోమిలకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు అదే అంటూ ఉంటాడండి. 5వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. ఈ శ్రమ ద్వారా ప్రభు ఎడల మనము నిరీక్షణ గలవారమై ఉండడానికి ఆస్కారం ఏర్పరచబడుతుంది. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, శ్రమల చేత లేదా శోధనల చేత మనకు ప్రభు పరీక్షలకు గురి చేస్తున్నాడు. ఆనాడు గురయ్యారు విశ్వాసులైనటువంటి వారు. గురైన వారి కొరకు పేతురు గారు ఈ మాటలు రాశాడు. ఈనాడు గురి కాబోతున్నటువంటి వారి కొరకు ఈ మాటలు బయలుపరుస్తున్నాడు. ఏమంటున్నాడనంటే, మీరు కరగాలి. దేని చేత? అగ్ని దేనికి వాడుతున్నామంటే బంగారాన్ని కరిగించడానికి. మనల్ని కరిగించడానికే దేవుని మాట అనే అగ్నిని ఆయన మాట్లాడుతున్నాడు, వాడుతున్నాడు మన విషయంలో. నా మాట అగ్ని వంటిది కాదా? బండలను బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా? ఈ అగ్ని చేత మనము కాల్చబడాలి, పరీక్షించబడాలి. అప్పుడే మనలో ఉన్నటువంటి స్వచ్ఛత బయటపడుతుందండి. అప్పుడే మనలో ఉన్న స్వచ్ఛత బయటపడుతుంది. అందుకని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. వారి జోలికి అపవాది రాడు. వాక్యం ఎంతమంది చదివారండి నేటి దినాన? ఎంతమంది చదివారు? చదవని వాళ్ళ జోలికి అపవాది ఎవడో రాడండి. అస్సలు పట్టించుకోడు అపవాది మిమ్మల్ని. చదివిన వాళ్ళు మాత్రం విపరీతంగా శోధిస్తాడు. ఎందుకో తెలుసా? వీడు ఎక్కడ రక్షణ పొంది దేవుళ్ళలోకి వెళ్ళిపోతాడు అని. చదవనోడు మాత్రం వీడు మావిడే అని అనుకుంటాడు అపవాది. ఎందుకని? వాక్యం చదివితే నీలో మార్పు వస్తుంది, వాక్యం చదివితే నీలో గద్దెంపు వస్తుంది. వాక్యం చదవటం వల్ల నువ్వు దేవునికి చేరువుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకనే వాడు వాక్యం విననివ్వడు, చదవనివ్వడు. ఏం చేస్తాడు అనుకుంటున్నారు? చదవడానికేమో పనులు పెడతాడు, వినడానికేమో నిద్ర రప్పిస్తాడు. ఏం చేద్దాం అనుకుంటా? వాక్యం టైంలోనే వస్తుంది నిద్ర. పాటలు పాడినప్పుడు వస్తుందా? మరి వేరే సందర్భాల్లో ఇక్కడ శుభాలు చెప్పినప్పుడు వస్తుందా? రాదు. వాక్యం టైంలోనే నోరులు తెరిచేసి గుడ్లు తేలేసేసి హాయిగా ఊగుతూ ఉంటాం. అది ఎండాకాలమైనా శీతాకాలమైనా ఏ కాలమైనా. ఎందుకంటే అపవాది యొక్క ఉద్దేశం ఏంటనుకుంటున్నారు? ఈ వాక్యమును అగ్ని నీలోకి చొచ్చుకుని వెళితే అపవాది క్రియలన్నిటి తగలబెట్టేస్తుంది. అది వాడు భయం. అపవాది సంబంధించిన ప్రతి క్రియనే తగలబెట్టేస్తుంది. అందుకే వాడు భయం ఏంటంటే వాక్యమై ఉన్న అగ్ని నిన్ను కాల్చి శుద్ధీకరించేస్తుందేమోనని భయం. వాక్యం విన్నవడో, చదవనివ్వడో, దాని జోలికి వెళ్ళనివ్వడో. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, నీవు కరగాలి, 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 విరగాలి. అప్పుడే దేవుని బిడ్డగా నువ్వు ఉండగలుగుతావు. కరగాలి, విరగాలి. విరిగిన మనసుతో దేవుని దగ్గర ఉండాలి. కరిగి సుకుమారమైన మాంసపు హృదయాన్ని కలిగి దేవునిని అందులో కొలువంచగలగాలి. అందుకే మొదటిది ఆత్మచేత నిన్ను శోధిస్తాడు. రెండవది విశ్వాసంలో బలపరచబడుటకు అగ్ని అయినటువంటి వాక్యము ద్వారా నిన్ను కరగబెడతాడు. మూడవదిగా ఈ మాట చెప్పి నేను ముందుకు వెళతాను ప్రియులారా. చూడండి, పేతురు పత్రికలో 3వ అధ్యాయంలోనే 17-18 వచనాలను చూద్దాం ప్రియులారా. అమ్మా, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు. దేవుని చిత్తములాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహుమంచిది. మనమేమనుకుంటామండి? మనమేమనుకుంటాం? ఇప్పుడు ఎవరన్నా నిందిస్తున్నారు అనుకుందాం, సపోజ్. ఆడి నిందలు భరించే కంటే ఆడు ఎదురుకుండా రాకుండా ఉంటే ఏ గోళం ఉండదు కదా అని అలా ఆడు ఏ పని చేయడానికి మనము సముఖత చూపించాం. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏంటో తెలుసా ప్రియులరా? క్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, మేలు చేసి కీడు అనుభవించినా పర్లేదు కానీ కీడుకు ప్రతి కీడు లేదా మేలుకు ప్రతి కీడు చేయొద్దు అని చెప్పి 18వ వచనంలో మీరు గమనించాలి. ఎలయనగా మనము దేవుని యొద్దకు తెచ్చుటకై అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు పరిశుద్ధుడు ఎవరి కోసం శ్రమ పడ్డాడండి? ఎవరి కోసం శ్రమ పడ్డాడండి? ఆయన శ్రమ పడాల్సిన పని ఏంటండి? లేఖనాలు కానీ ఆయన తీర్పు చేసిన అన్న, కైప, పిలాతు, హేరోదు ఏ ఒక్కరి యొద్ద అయినా కానీ
ఆయన మీద మోపబడిన ఏ నేరము నిర్ధారణ గావించబడలేదు. అందరూ అపోజిషన్లోనే ఉన్నారు. ఈయనకి ఫేవర్గా ఎవరు లేరు, ఎవ్వరూ లేరు, ఒక్కడు కూడా లేడు. ఆనాటి ప్రజలందరూ కూడా యేసు మీద విరుద్ధ భావంతోనే ఉన్నారు తప్ప ఒక్కరు కూడా యేసయ్యకు అనుగుణ్యంగా లేరు. అలాంటప్పుడు విరుద్ధంగా ఉన్నవాళ్ళు ఎవడొకడు మాట ఉండాలి కదా. వారు వేసిన ఏ నింద కూడా ఆయన నిర్వర్తించలేదు అని చెప్పి ఆయనే అంటున్నాడు, నా యందు దోషమున్నదని ఎవడు స్థాపించగలడు? దోషము లేదు, పాపము లేదు, నేరములేమీ చేయలేదు. అలాంటి వాడు శరీరమందు చంపబడడానికి గల కారణం ఎవరో తెలుసా? ఆయన మనుషుడిగా వచ్చిందే నా పాప భారం భరించటానికి, నిన్ను నన్ను మలచటానికి, నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను విశ్వాసంలో స్థిరపరచడానికి. అందుకనే మాదిరిని కూడా చూపించాడండి శ్రమలు అనుభవించటంలో. ఇదే విధంగా ఒక 2-3 గంటలు కూర్చోమంటే నీకే బాబా అని అంటాం కదా, అనరా? 2-3 గంటలు ఇలాగే కూర్చోబెట్టి వాక్యం చెప్పాను అనుకో, నువ్వు బాగానే చెప్తావు, నీకు అదే పని కాబట్టి. మాకు నడుములు పూసలు కదిలిపోతున్నాయి అలాగే కూర్చుని అని నన్ను తిట్టుకుంటారు అందరూ మనసులో. తిట్టుకోరా? మంచోళ్ళు తిట్టుకోరు మీరైతే. అదే ఇప్పుడంటే వీధులు లేవు, కానీ ఒకప్పుడు వీధిలో నాటకాలు వేసేవాళ్ళు. సినీ సెట్టింగులతో భారీ నాటకాలు వేసే, ఎవడ సాప ఆడితే, ఎవడ బరకం ఆడితే, ఎవడ పేట ఆడితే. సాయంత్రం 6:30-7 దాటిన తర్వాత ఎత్తికెళ్ళిపోయి తెల్లారి 5 గంటల వరకు వచ్చేవాడు. అంతసేపు కూర్చున్నాడు, నడుము నొప్పి రాదు, నిద్ర రాదు, ఆకలేయదు, అలసట రాదు. వచ్చేదా? మందిరంలో ఒక అరగంట కూర్చోండి, ఎప్పుడు ముగిచ్చేస్తాడా అని నడుములు సరి చేసుకుని ఇలా ఇరిగిపోయి అలాగే ఇరిగిపోయి అలాగా ఎన్ని ఇబ్బందులు పడతామో తెలుసా అండి? ఎందుకు అనుకుంటున్నారు ఇవన్నీ కూడాను? శారీరక శ్రమను అధిగమించలేని స్థితిలో మనం ఉన్నామండి నేటి దినాల్లో. శారీరక శ్రమ, శోధన అధిగమించలేకపోతున్నాం. ఒక్కసారి పౌలు దృష్టిలో పెట్టుకోండి. నాకు ముళ్ళు పెట్టావయ్యా, ఆ ముళ్ళుండుటని బట్టే నీ కృప ఉంటే చాలు, ముళ్ళున్నా పర్లేదు, నాకు ముళ్ళున్నా పర్లా, ఆ ముళ్ళు ద్వారా నేను బాధపడినా పర్లా, నీ కృప నాకు చాలు. ఎవరమన్నా అలా భావించగలుగుతామండి? ఎవరం భావించం. అందుకే ప్రభు వారు చెప్తున్నాడు, ఏమంటున్నాడు అని అంటే, ఇక్కడ క్రీస్తు కూడా, నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపల విషయమై ఒక్కసారే ఆయనే శ్రమ పడ్డాడు. ఆఫ్టర్ నువ్వెంత నేనెంత. ఆయన సహితము అద్వితీయ దేవుని కుమారుడు మనుష్య అవతారుడుగా వచ్చి ఇహలోకంలో మనం చేసిన పాపము నిమిత్తమై ఆయన శ్రమ పడ్డాడు. మనం పడతంలో పెద్ద విశేషం ఏముంది? ప్రతి దానికి ఆయన మాదిరి చూపించాడు. ప్రియులరా, ఏది మాదిరి చూపించకుండా వల్ల శ్రమలు ఎలా తట్టుకోవాలో చూపించాడు. మనం పాటలు పాడేసుకుంటాం, భావం గ్రహించాం, వాక్యాలు వింటాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణమయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణమయుని దయగల పాత్ర. చిన్న బాధను మనం తట్టుకోలేము. దాని గురించి కొంతమంది సైంటిస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారు తగిలినటువంటి ఆ కొరడా దెబ్బలు ఎలాంటివి, ఆ కొరడాలు ఎలాంటివి, దానికున్న ఆ ఇనప కొక్కెములు ఎలాంటివి ఆయన చాలా విశదీకరించి రాశారండి. కొరడాలు ఆ లెదర్ తాళ్ళకి కొక్కెల్లాంటివి బిగించి కొట్టేవారంటండి. వీపు అలా గుచ్చుకొని చీల్చుకుంటా వస్తుంటే ఆయన ఒంటులోని రక్తం అంతా డ్రైన్ అయిపోతూ ఉందంట. అంత బాధ
మన చిన్న ముళ్ళుకు అయ్యి బాబాయ్ 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 కేకలేసేస్తాం. చిన్న ముళ్ళుకి మొత్తం పక్కనోడి చెవుడు కర్ణబెరి తెగిపోద్ది, అంత కేకలేస్తాం. వీపు మీద నాగల చాళ్ళలాగా దున్నేశారు, నోరు తెరవల. వెంట్రుకలు పెరికేశారు, నోరు తెరవల. ముఖం మీద ఉమ్మేశారు. మనం చూస్తానే మాట్లాడుకుంటా ఇలా పక్కన కాలు తొక్కేస్తేనే ఊరుకుంటామా? వెంటనే ఉద్వేగానికి లోనే ఎదురుగుండా వచ్చి వెంట్రుకలు పెరుగుతున్నారు, ఉమ్ములు వస్తున్నారు, అవమానంగా మాట్లాడుతున్నారు. నువ్వు యూదులు రాజు అంట కదా అని ఇలా హేళన చేస్తున్నారు. నెత్తి మీద, నాకు నెత్తి మీద ఎవరైనా చేయి పెడితే అస్సలు నచ్చదు. ఇలా నెత్తి మీద చేయి పెడితే అస్సలు నచ్చదు. ఎందుకంటే వాళ్ళు చేయి నెత్తి మీద చాలా బరువుగా అనిపిస్తుంది నాకు. ఆయనకి దాదాపుగా 3 నుంచి 5 అంగుళాల పొడవున్నటువంటి ముళ్ళ కిరీటాన్ని అదిమి పెట్టారంటండి. 3 నుంచి 5 అంగుళాల మధ్యలో ఉన్నటువంటి ముళ్ళ పొడవున్న కిరీటాన్ని ఆయన శిరస్సు మీద అదిమి పెట్టారు. అప్పుడు అమ్మా అబ్బా అనొచ్చు కదా. అలా శ్రమను శోధనను సహించినప్పుడే నీ విశ్వాస పరిణామం ఏంటో బయటపడుతుంది. కనుక విశ్వాసగా నీకు శోధనలు వస్తాయి, విశ్వాసగా నీకు శ్రమలు ఎదురవుతాయి. అవన్నీ కూడా నిన్ను పరీక్షించుట కొరకే, నిన్ను శుద్ధీకరించుట కొరకే, నిన్ను విశ్వాసములో పరిపూర్ణంగా మలుచుట కొరకే, నిన్ను దేవుని సొత్తుగా ఉండి రక్షించుట కొరకే. అందుకని చెప్తున్నాడు, నశించు సువర్ణము అగ్ని పరీక్షలకు లోనై ఏ రీతిగా శుద్ధీకరించబడుతుందో మనము కూడా శోధనల చేత శ్రమల చేత పరీక్షించబడి శుద్ధతను చేకూర్చుకోవాలని ప్రభువారు నేటి దినాన మనతో చెప్తున్నాడు. అట్టి పరిశుద్ధతను మనము సంతరించుకోవడానికి ఎదురవుతున్న శోధనలను శ్రమలను తాళగలిగినటువంటి సహనాన్ని పెంపొందించుకొని రక్షణలోను విశ్వాసంలోను పరిశుద్ధతలోను స్థిరులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ మెండైన కృప దయచేయును గాక. ఆమేన్. దహన బలి నీకు నా నిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే యెహోవా దేవా విరిగి నలిగిన యట్టి హృదంబ లక్షంబు సేయవు నీ కటాక్షం సియోనుకు నిబుడే నెనరు తోడను మేలు సేయుము ప్రాకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గడ్డింపుము అంతట నీతి యుక్తంబులో బలులు యాగములు సర్వాంగ హోమము లెంతో ఇష్టం బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. దయచేసి కూర్చునండి. నేటి ప్రార్థన ఏర్పరచుకున్నటువంటి కుటుంబాలు కరుణాపీఠమును సమీపించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవ, ఈ శిలువ ధ్యాన కూడికలో ప్రభా నేటి దినాన ఈ యొక్క కూడికను ఏర్పరచుకున్నటకు ప్రేరేపించిన బిడ్డల కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రభుదిగోనైనా ఏర్పరచుకున్నటువంటి కుటుంబాలను నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టుచున్నాం. వారిని వారి కుటుంబాలను నీ కృపాహస్తాల్లో దీవించి బలపరచండి. ఇదిగోనైనా నీ యొక్క దాసుడు ప్రభా కీర్తిశేషులు టేకి మత్తి గారిని వారి యొక్క కుటుంబాన్ని నీ కృపకు అప్పగిస్తున్నాం ప్రభా. ఇదిగో నీ దాసురాలు మేరీ రత్నం గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. విశ్వాసతలోనికి వచ్చిన నాటి నుంచి నేటి వరకు బలపరచబడుతూ నీ సన్నిధి సహవాసంలో ఉంటూ ఉండగా నీ దాసురాల్ని వారి యొక్క సంతానమును నీ కృపలు ఎత్తిపట్టుకున్నారు. ప్రథమ సంతానముగా ఇచ్చిన ప్రభా కుమార్తె విజయలక్ష్మిని బట్టి తన యజమానుడు శ్రీనివాస్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించి బలపరచండి. వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలు వంశీని బట్టి రాజకుమారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వంశీని ప్రసన్నను మీరు ప్రేమించి ఇచ్చిన బిడ్డ గీతమును బట్టి రాజకుమారును రేణుకను మీరు ఆశీర్వదించి ప్రభా వారి కుటుంబానికి కావలసిన ఈవులను మీరు అందించండి. అలాగే నేను ఆయన ద్వితీయ కుమార్తెగా మీరు ఇచ్చినటువంటి బిడ్డ రెబెక్క గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి చక్కని యజమానుని ఇచ్చారు. విశ్వాసములో స్థిరమైన స్థితిని కలిగిన ప్రభా యజమానుడు ఐజక్ గారిని దయచేసినందుకు వందనాలు. వారి ఇరువురిని మీరు దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి ఫలము ప్రభా జాకబ్ జయంతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇతర దేశంలో ప్రభా చక్కని ఉద్యోగంలో కొనసాగుతుండగా ఆ కుమారునికి కావలసినటువంటి జ్ఞానమును కాపుదలను మీరు దయచేయండి. అలాగే చిన్న బిడ్డ ప్రభుతేజాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. హైదరాబాద్ ప్రాంతంలో ఆ బిడ్డ నిర్వర్తిస్తున్న ఉద్యోగం అంతటిలో నీ కృప చూపించి బలపరచండి. అలాగే నేను ఆయన మేరీ రత్నం గారికి ఇచ్చిన చిన్న కుమార్తె రాజేశ్వరి గారిని బట్టి సునీల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. యావత్ కుటుంబము కుమార్తెల కుటుంబాలు ఏర్పరచుకుంటున్న ఈ ప్రార్థన ద్వారా ఆ కుటుంబానికి కావలసిన దీవెన సమృద్ధిగా దయచేయండి. అలాగనే ప్రభా ప్రార్థన ఏర్పరచుకుంటున్నటువంటి ప్రభా కొల్లబొత్తుల ఆనందరావు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడు బలహీనుడు ప్రభా, నీ కృపలో ప్రభా నీ దాసునికి అవసరమగు ఈవిని మీరు అందించండి. ఇచ్చిన యజమానురాలు అరుణ్ కుమారి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. యజమానునికి చక్కని సపర్యలు చేస్తూ ఉండగా శక్తిని, ఆరోగ్యమును, బలమును చేకూర్చండి. ప్రేమించి ఇచ్చిన పెద్ద కుమారుడు ప్రతాప్ కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ కుమారుడు నిర్వర్తిస్తున్న ఉద్యోగ నిర్వహణలో ప్రయాణములలో నీ కాపుదల ఇవ్వండి. తనకు సాటి అయిన సహాయం ఇచ్చిన ప్రభా యజమానురాలు కుమార్తె నీలిమని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. అలాగే చిన్న కుమారుడు సుధాకర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ దాసుని మీరు దీవించండి. తను చేయి పనిపాట్లన్నిటిలో ఆశీర్వదించండి. తనకు సాటి అయిన సహాయం ఇచ్చిన యజమానురాలు ప్రభా శ్యామలతన్ గారిని బట్టి ప్రేమించి ఇచ్చిన బిడ్డలు స్నిగ్ధ, శ్రీకిత, శ్యాముల్, రిచర్డ్ ముగ్గురు బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి చదువులలో, వారి ఎదుగుదలలో నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రసన్నత, నీ జ్ఞానమునిచ్చి బిడ్డలను బలపరచమని అడుగుతున్నాం. అలాగే ఇచ్చిన కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాం. తన యజమానుడు ప్రభా చిట్టుబాబు గారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా అనుగ్రహించిన కుమారుడు ప్రభా తనీష్ బాబుని బట్టి, హాసిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల విషయంలో గొప్ప కార్యాలు నిర్వర్తిస్తూ ఉన్నవాడవు నాయన, ఆ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభా కీర్తిశేషులు పిల్లి ప్రసన్న కుమార్ గారి యొక్క కుటుంబంలో ప్రేమించి అనుగ్రహించినటువంటి ఏకైక సంతానము ప్రభా కుమారుడు ప్రభా జీవన్ విలియమ్స్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ కుమారుడు ఇతర దేశంలో నిర్వర్తిస్తున్న ఉద్యోగ నిర్వహణలో ఉంటూ ఉండగా అనే దాసుని యొక్క ఆ ఉద్యోగ బాధ్యతల్లోనేమి, ప్రయాణంలోనేమి నీ కృపాన్ని కాపుదల దయచేసి చక్కని ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. అలాగే సాటి అయిన సహాయం ఇచ్చిన నీ ప్రిదాసురాలు ప్రభా విజయసుందరి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. నీ కృపతోడుంచి చక్కని ఆయురారోగ్యం మీరు ప్రసాదించండి. వారి ఇరువురిని ప్రేమించి అనుగ్రహించినటువంటి పెద్ద బిడ్డ కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇతర దేశంలో విద్యాభ్యాసం నిమిత్తమై వెళ్ళి ఉంటూ ఉండగా ఆ బిడ్డకు అవసరమగు జ్ఞానమును, తెలివిని, కాపుదలను ఆ బిడ్డని వాసం ఉంటున్న ప్రాంగణము చుట్టూ నీ యొక్క సంరక్షణను ఆ బిడ్డకి ఇచ్చి నీ కృపలో ప్రభ చక్కని జ్ఞానాభ్యాసం పొందుకోవడానికి కృపదాయి చేయండి. అలాగే కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. సన్నిబాబుకు కావలసిన ఆరోగ్యమును, బలమును చేకూర్చండి ప్రభా. తను చేస్తున్న ఉద్యోగ నిర్వహణలో కూడా నీ కృపా కాపుదల దయచేయండి. అలాగే ప్రభా
రెనోవేషన్ వర్క్లో కొనసాగుతుండగా నీ కృప చూపించి కావలసిన ఈవిని వనరు మీరు సమృద్ధిగా అనుగ్రహించండి. అలాగే నేను ఆయన ఇదిగో నీ దాసురాలు యొక్క తల్లిగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని చక్కని ఆరోగ్యమునిచ్చి ప్రభ బలపరిచి నీవే ఆదరించి ధైర్యపరచండి. యావత్ కుటుంబములన్నిటినీ కూడా మీ కృపకు అప్పగిస్తుండగా దీవించి వీరికి అవసరముగా ఈవులను మీరు అందించి ఈ శిలువ ధ్యాన కూడిక ద్వారా మేలుకరమైన స్థితిని దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడును త్రియేక దేవుని దీవెన మీకును మీ కుటుంబములకును మీ సంతానమునకును సదాకాలము తోడై ఉండి క్షేమమును ఆయురారోగ్యములను దీవెనకరమైన దైవిక జ్ఞానముతో కూడిన ఆశీర్వాదములు మీకు అందించి నడిపించును గాక. ఆమేన్. వందనాలు. రేపు డికే రావు గారు, విజయలక్ష్మి గారి కుటుంబము, అలాగే 2 జవాది శారమ్మ గారి కుటుంబము, అలాగే 3 చవ్వాకల ప్రకాష్ రావు గారు, లలిత కుమారి గారి కుటుంబము, అలాగే 4 కొంపట్ల ప్రభావతి ప్రకాష్ గారి కుటుంబము. రేపు 4 కుటుంబాలండి. డికే రావు గారు, జవాది శారమ్మ గారు, చవ్వాకల ప్రకాష్ గారు, కొంపట్ల ప్రభావతి గారు, ఈ 4 కుటుంబాలను రేపు ఏర్పాటు చేసుకున్నారండి. ఇప్పుడు పలహారము మరి ఐజాక్ గారు, మరి మేరీ రత్న గారు అరటిపళ్ళు మరి మిక్చర్ ఇచ్చారండి. అలాగే మరి పిల్లి విలియమ్స్ గారు, ప్రకాష్ గారు డ్రింక్ బాటిల్, బూరులు, ఈ 4 పలహారాలు కలిపి ఒక ప్యాకెట్లో తయారు చేసాము. ఆ ప్యాకెట్లు ఇచ్చుకొని మరి ఎవరు లెక్కండి అమ్మా, త్వరగా ఇచ్చేస్తాము. లెగెత్తుంటే మరి అందరూ ఎదరోళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎవరో లెక్కను ఉంటే త్వరగా ఇచ్చేస్తాము, అది గమనించవలసిందిగా కోరుచున్నాం. మహోన్నతుడు అయిన తండ్రి, ఈ శిలువ ధ్యాన కూడికలో ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ నశించు సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏ విధంగా శుద్ధతను సంతరించుకుంటుందో దాని గురించి మీరు మాట్లాడుతూ శోధనల చేత విశ్వాసులమైన మేము నిజమైన విశ్వాసములోను రక్షణలోను నీ ఆత్మచేత కొనసాగుతామని చక్కని సారాంశంతో కూడిన మాటలు పేతురు గారు బయలుపరచగా మీరు మాకు బోధించారు. అందును బట్టి వందనాలు. విని వాక్యము అపవాదెత్తుకొని పోకుండా మాకు ఎదురయ్యే శ్రమలు, శోధనలు, కష్ట నష్టములు అన్నీ కూడా అధిగమించడానికి నీలో స్థిరమైన విశ్వాసము గలవారమై ముందుకు కొనసాగడానికి కృప చూపించండి. సంఘమును ప్రభ మీరు మీ చేతులకి అప్పగిస్తున్నాం. పరిశుద్ధ మత్తయి లూథరన్ సంఘాన్ని అంతటిని దీవించండి. పురుషులను, స్త్రీలను ప్రభ, యవనులను, చిన్నలను నీ కృపకి అప్పగిస్తున్నాం ప్రభ. వారికి కావలసిన ఈవులు మీరు దయచేయండి. జ్ఞానమునివ్వండి, కాపుదలనివ్వండి, సమృద్ధినివ్వండి ప్రభా. బలహీనులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి నాయన ప్రభా. జంగం విజయ్ గారు, అలాగనే ప్రభా ఇది అనిత రాణి, అలాగే ప్రభా తారాబాయి గారు, మామిడిశెట్టి హేమ గారు, చొప్పల హేమంత్ కుమార్ గారు, అలాగే గొల్ల అబ్రాహ్మ గారు బిడ్డలను నీ కృపకు అప్పగిస్తున్నాం. వారి బలహీనతలో నుంచి సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి బలపరచండి. ఇంకా ఎంతమంది జ్వరపీడితులుగా ఉన్నారో ప్రభా, జలుబు చేత బాధపడుతున్నారు, ఇరుకు ఇబ్బందులకు గురై వేదన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలను బట్టి ప్రభా, ఇతర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. మరి ప్రాముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ దీవించి ప్రభా, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న బిడ్డను నీ కాపుదలను మీరు బయలుపరచండి. అలాగనే ప్రభా, నేటి దినాన ప్రార్థన ఏర్పరచుకున్న ప్రభా 4 కుటుంబాలను కూడా నీ కృపకి అప్పగిస్తున్నాం. కుటుంబాలన్నింటినీ దీవించండి. వారిని, వారి సంతానమును, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించి ఈ శిలువ ధ్యాన కూడిక ద్వారా సమృద్ధి అయిన ఆశీర్వాదాలు అనుభవించడానికి కృపదయ చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వినయముతో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధన నుండి తేకాదృష్ణం తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవెన్నామే. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు
పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఏకీభవించిన మనకును, ప్రార్థన ఏర్పరచుకున్న కుటుంబాలకును, ప్రార్థన కోరిన ప్రతి బిడ్డకును సదాకాలము తోడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సిలువ రక్తధారలు ప్రవహించుచున్నవి, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందెదారు. యేసు నా కోరకు యేసు నీ కోరకు సిలువలో నా బలియాయే నిన్ను రక్షింపాను. సిలువలో నా బలియాయే నన్ను రక్షింపాను. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోనండి.